డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో డిఎస్సిలో జరిగిన అవినీతిని బయలుపరుస్తూ ఇచ్చిన హామీలు సమగ్రంగా అమలు కాలేదని రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొని కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అవినీతి జరిగిందనే విషయాన్ని తెలియజేశారు. అలాగే విద్యార్థి సంఘాలు పీడీఎస్యూ సిద్ధు మరియు వారి బృందం విద్యార్థుల ఆత్మహత్యలపై పాట పాడారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నేల మీద కింద కొడుతూ అంత పైకి వెళ్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడం కూడా అసాధ్యమని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మన అందరికీ సూర్యప్రకాశం ఆలోచిస్తున్నాం. రాష్ట్ర సహాయ కార్యదర్శి తెలియజేస్తూ ఆ ఉద్యోగమే మనకి ఇన్స్పిరేషన్ అనమాట. అక్కడ మెయిన్ సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే సోషల్ మీడియా అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మీడియా స్థితి ఎలా ఉందంటే మీడియాని ఒక వర్గాన్నే చూపిస్తుంది. అంటే వాళ్ళకి అనుకూల వర్గాన్నే హైలైట్ చేసి తప్పు చేసినా సరే వాళ్ళు హైలైట్ చేసి చూపిస్తుంది. కనుక మన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండాలండి. మనం ఏదైతే అది పైనుంచి మెసేజ్లు ఏవైతే వస్తాయో అవి ఫార్వర్డ్ చేయాలి. ఎవరు ఏం చేయట్లేదు. మెయిన్గా సోషల్ మీడియాని ఫోకస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఉద్యోగాల విషయాల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారండి. ఎక్కడ పారదర్శకంగా ఇచ్చారు. ఎక్కడ పార్టీలకు కానీ కులాలకు కానీ మతాలకు కానీ సంబంధం లేకుండా అందరికి ఇచ్చారు. వాలంటీర్ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఉదాహరణ 40% ఏదైనా కార్యకర్తలు ఇస్తున్నారేమో కానీ 60% ఎవరైతే విడోస్ కానీ వికలాంగులకు కానీ ఆధార్ లేనటువంటి చాలా మందికి ఇచ్చారు. దానికి ఆ విషయంలో కార్యకర్తలు మెచ్చుకోవాలండి. వాలంటీర్ విషయంలో చాలా మందికి అభాగ్యం ఇచ్చారు. ఆ విషయం మెచ్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ డిఎస్సికి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఎలా జరిగిందంటే డిఎస్సికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏం జరిగిందంటే మెరిట్ ఆధారంగా ఏంటంటే స్పోర్ట్స్లో నేషనల్స్ ఎవరైతే ఆడతారో వాళ్ళకి డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చేస్తారనమాట. ఎలాగంటే రైల్వేస్లో కానీ ఆర్బీఐలో కానీ డైరెక్ట్గా ఉద్యోగాలు ఇస్తారు. ఆ విధంగా ఇక్కడ ఏం చేశారంటే డైరెక్ట్గా ఒక జీవో తెచ్చేసి ఇంకోటి ఏం చేశారంటే తుక్కుడు బిల్ల గుడ్డు బిల్ల యాడ్ చేసేసి శాపింగ్ సర్టిఫికేట్లు ఇచ్చేసి వాళ్ళ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చేసారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చాలా అవగాహన ఉండాలండి. అంటే డిఎస్సి అంటే మనం కనిపించాలి. ఈ చదువుకున్న కాలేజెస్ ఏ విధంగా అయితే అవేర్నెస్ పొందుతుందో ఆ విధంగా కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రజల్లో కూడా అవగాహన కల్పించి ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించి ఒక పెద్ద ఉద్యమంగా తెచ్చి లోకేష్ గారు రాజీనామా చేసే వరకు మన ఉద్యమం సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మరి నాయకులకు అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న పిల్లి సూర్యప్రకాష్ గారికి నా కులవందనాలు తెలియజేస్తున్నాను. కొంతమంది యువకులు రాబోయే యుగం దూతలు, కొంతమంది యువకులు నవసమాజ నిర్మాతలు, కొంతమంది యువకులు పుట్టుకతో గుడ్డివాళ్ళు, కొంతమంది యువకులు తాతలు తండ్రుల నాటి భావాలకు దాసులు అంటాడు. అంటే జంజీ ఉద్యమం అనేది బహుశా భారతదేశంలోనే కాకుండా ఫ్రాన్స్లో జంజట్ ఉద్యమం ప్రారంభమైంది. అదేవిధంగా ఇంగ్లాండ్లో జంజట్ ఉద్యమం ప్రారంభమైంది. అది యూరప్ నుంచి దక్షిణ అమెరికాకి, అమెరికాకి తర్వాత ఆసియా ఖండానికి విస్తరింపజేసింది. ఈ విస్తరింపజేయడంలో ఒక్క ఏదైతే యువతరం పాత్ర అంటే విద్యార్థులు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర అనేది చాలా కీలకమైంది. ఎందుకంటే మనం చూసాం బంగ్లాదేశ్లో ఆ దేశ ప్రధాని అవినీతి అక్రమాలు కూరుకుపోతే తరుముని కొడితే ఆవిడ ప్రపంచమంతా తిరిగింది. భారతదేశంలో ఇక్కడ ఆశ్రమం కొట్టింది. ఆవిడకి సంబంధించి సంవత్సరం అయిందంట భారతదేశం వచ్చి. మొన్న పార్లమెంటు దగ్గర ఆవిడ సమావేశం ఏర్పాటు చేసింది. అంటే అంత దుర్మార్గం. ప్రజలందరూ కూడా బంగ్లాదేశ్లో విద్యార్థులు యువకులు తరిమి కొట్టారు. నేపాల్లో ఒకవైపున అక్కడ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అదేవిధంగా ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఏదైతే
జంజీ ఉద్యమం ఉందో అది భారతదేశానికి రావడం తీసుకెళ్ళండి. దేశంలో ఒక నిరుద్యోగం ఉంది, ఒక పేదరికం ఉంది, ఒక ఆకలి కేకలు ఉన్నాయి. ఇది విద్యార్థుల సమస్యలు అంటే కాదు, దాని వెనకాల రకరకాల సంక్షోభాలు ఉన్నాయి. దేశంలో 14 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తుందో ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో 154 పరీక్షా పత్రాలు లీకేజ్ అయ్యాయి. 154 పరీక్షా పత్రాలు అవినీతి అక్రమాలు జరిగాయి. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కానీ ఈ దేశంలో ఇంత అవినీతి జరుగుతున్నా కానీ ఇన్ని పేపర్ లీకేజ్లు అవుతున్నా కానీ లక్షలాది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కానీ ఈ ప్రభుత్వాలు ఏం మాట్లాడుకోలే. అందునుంచే ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో జంగీ స్ఫూర్తితో గత 10 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు. మేము చూస్తున్నాం ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏం జరుగుతుందని. అదేవిధంగా జంటీ ఉద్యమానికి ఎందువల్లంటే జంటీ ఉద్యమాన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలే మొత్తం ఈ దేశ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయడానికి ప్రధాన బాధ్యత వహించింది ఎవరంటే విద్యార్థులు, యువకులు. ఒక 7 సంవత్సరాల పాటు పరిపాలన ఈ దేశంలో అధికారంలో ఉండాలనుకున్న వాళ్ళు 25 సంవత్సరాల నుంచి ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న వాళ్ళు మొత్తం ఒక 7 సంవత్సరాల పరిపాలన కొనసాగించాలని అనుకున్న వాళ్ళు కూడా ఒక్క 30 రోజుల్లో, ఒక నెల రోజుల్లోనే మొత్తం ధ్వంసం చేశారు విద్యార్థులు, యువకులు. సుమారు ఒక నీటి ఎగ్జామ్ పేపర్లో లీకేజ్ వల్ల 22 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే డిఎస్సి అవినీతి అక్రమాలు జరిగాయో అంటే స్పోర్ట్స్ కోటాలో ప్రధానంగా 382 ఉద్యోగాలకి 46 ఉద్యోగాలకు అప్పగించి కనపాయన్ని కూడా అమ్మేసుకున్నారు. అదేవిధంగా ఎవరైతే మరి ఎడ్యుకేషన్ సిస్టంలో పనిచేస్తున్న రవినాయుడు అనే ఆయన అవినీతి అక్రమాల్లో సంబంధించి ఆయన ఏదైతే విద్యాశాఖలో పనిచేస్తున్న ఆయనకి మొదటి ర్యాంక్ వచ్చింది. ఇది ఎక్కడ అర్థమవుతుందంటే ఓ పక్కన 338 వరకు స్పోర్ట్స్ కోటాలోనే అంటే ర్యాంక్ వచ్చిన విద్యార్థులు లేకుండా వాళ్ళు ప్రతిభ కాకుండా ఎవరైతే అవినీతి చేతుల్లో 30 లక్షల నుంచి 40 లక్షల నుంచి అమ్ముకున్నారు అనే ఉద్దేశంతో ఏదైతే ఉద్యమం జరుగుతుందో ఇది చాలా న్యాయమైంది, ధర్మమైంది. ఎందువల్లంటే ఇది విద్యార్థులు లక్షలాది మంది విద్యార్థులు రాసిన పేపరు లీకేజ్ అయిపోతే వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఉద్యోగాలు వచ్చాయి. డిఎస్సిలో మాలాంటి విద్యార్థి సంఘాలు, మేధావులు, ఉపాధ్యాయులు ఏం చెప్పారు, ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 50,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని మేము చెప్పాం. 50,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయంటే మేము డిఎస్సి, మెగా డిఎస్సి ఇదిగా అది వేస్తామని ఒక మెగా డిఎస్సి లాగా ఒక డిఎస్సి తీసి అదైనా మన సోదరుడు చెప్పుకున్నట్టు అదో దగా డిఎస్సి, అదో మోసం డిఎస్సిగా 16,000 ఉద్యోగాలు ముందుగానే అమ్ముడైపోయాయి. ఎవరైతే కోర్స్ కోటా ఉందో అంటే రాష్ట్ర కేంద్ర స్థాయిలో ఉన్న ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కబడ్డీ ఆడినోడికి, అదేవిధంగా ఖోఖో ఆడినోడికి, అదేవిధంగా గల్లీలో చిన్నపిల్లలు ఆటలు ఆడుకున్న వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేయాలి. అంటే వీళ్ళంతా కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి ఎవరైతే మరి విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ ఉన్నాడో నారా లోకేష్ గారు మరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ డిఎస్సి కానీ విద్యారంగంలో అనేక భోగాసులు జరుగుతున్నాయి. ప్రధాని విద్యార్థులకి 6,500 నిరుద్యోగులకి నిరుద్యోగ అన్నారు. ఉద్యోగం రాష్ట్రంలో చేస్తానంటాడు, అది మాకు వచ్చేసింది బాగుంది, లక్షలాది ఉద్యోగాలు అంటారు. డేటా సెంటర్ వస్తే గట్టికొస్తాయి 100-300 ఉద్యోగాలు వస్తాయి. కన్నులకి పొడుగు బరువాయే నిత్యమాయుడనైన గుంతులో పాటే రాగాయే పాట పాడను ఏమని పాడను
రీఎంబర్స్మెంట్ అన్నాడు ఏం చెప్పారు? అప్పుడు బకాయిలో పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా మేము చెల్లిస్తామని అన్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా హామీ ఇచ్చారు. మరి ఈనాడు 13 త్రైమాసికాలు దాటిపోయినప్పటికీ కూడా ఈరోజు సుమారు 9,000 కోట్లు ఈ రోజుకి పెండింగ్ ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఎంత చెల్లించారంటే కేవలం 2,000 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు చుట్టుకున్నారు. మరో పక్కన వసతి దీవెన కింద, వసతి దీవెన అంటే హాస్టల్ సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మెయింటెనెన్స్ సంబంధించి ఈ 2 సంవత్సరాలకి 3,400 కోట్లు అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కింద కానీ ఈ 2 తీసుకుంటే కేవలం విద్యార్థులకే 13,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల నుంచి బాకీ పెట్టి ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా వారు దానికి సంబంధించి ఏ విధమైన స్పందన ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఏమీ కూడా కనిపించట్లేదు. మన పక్కన విద్యార్థులు మరి ఒక పక్కన కాలేజీ యాజమాన్యాలు కూడా ఒత్తిడి చేస్తా ఉన్న విద్యార్థుల మీద, విద్యార్థుల తల్లిదండ్రుల మీద కూడా. ఎందుచేత వారేమో ఏం చెప్తా ఉన్నారు, మీకు ఎగ్జామ్ రాయిపించాలంటే మీ పిల్లలకి ఉన్నటువంటి ఫీజుల్ని మీకు చెల్లించండి అని చెప్తా ఉన్నారు. దానికి హాల్ టికెట్లు కూడా నిరాకరిస్తున్నారు ఇవ్వడానికి విద్యార్థులకి. మరో పక్కన చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులేమో సర్టిఫికెట్లు ఇవ్వమని కాలేజ్ యాజమాన్యాల దగ్గరికి వెళ్తే సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నటువంటి ఏవైతే ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఉందో ఆ బిల్లులు కూడా వీరిని చెల్లించమంటూ ఉన్నారు. ఒక పక్కన ప్రభుత్వం ఏమో ఏం మాట్లాడకుండా చూద్దాం చేసుకుంటూ కూర్చోంది. ఎన్నికల ముందు నారా లోకేష్ గారు మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని విద్యార్థులకు సంబంధించి ఊరు వాళ్ళ తెచ్చు ఉపన్యాసాలు దంపు కొట్టారు. మరి ఈరోజు నారా లోకేష్ గారు అదే విద్యాశాఖ మంత్రి గారు ఎటువంటి స్పందన కూడా లేకుండా డిఎస్సి పేరుతో మెగా స్కామ్ దారితీశారు. ఈరోజు 16,000 పోస్టులు తీసామని చెప్పారు. మరి ఆ 16,000 పోస్టులు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎక్కడెక్కడ ఎవరికి ఇచ్చారు, వారి మెరిట్ లిస్ట్ ఏంటి, రోస్టర్ ప్రకారంగా దాదాపు జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్లలో బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. దానికి కారణం గడిచిన ఏ ప్రభుత్వాలైనా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాకముందు 2024 ఎన్నికల్లో ఆయన రాకముందు అనేక ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో పాలించాయి, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. అప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి పోస్టు నియామకాల్లో ఎటువంటి ఏవైతే మెరిట్ లిస్ట్ ఆధారంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో ఆయన వివరాలు పూర్తిగా బహిర్గతం చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు, ఎక్కడ కూడా మెరిట్ లిస్ట్ లేదు, మెరిట్ లిస్ట్ బహిర్గతం చేయలేదు. డిఎస్సి ప్రశ్నపత్రం తయారు చేసిన వ్యక్తి ఈరోజు ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఉన్నారో ఆ ఉద్యోగికి ఈరోజు రాష్ట్రంలో టాప్ ర్యాంకర్ గా రావడం జరిగింది డిఎస్సి పరీక్షలో. ఆ వివరాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టిన తర్వాత ఒకటిన వెబ్సైట్ లో ఆ వ్యక్తి యొక్క వివరాలు పూర్తిగా తొలగించడం జరిగింది. అదొక అంశం. అయితే ఈరోజు స్పోర్ట్స్ కోటా అని చెప్పి దాదాపు 421 పోస్టుల్ని ఈరోజు దారి మళ్లించడం జరిగింది. ఒక్కొక్క పోస్టు 18 నుంచి 20 లక్షలు చేతులు మారిన సంగతి వాస్తవం కాదా? ఇవన్నీ కూడా ఆధారాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మా అధ్యక్షుడు చిన్న జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆధారంతో సహా జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. మరో పక్కన ప్రభుత్వం దాని గురించి ఎటువంటి స్పందన లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీకే కానీ చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్తా ఉన్నాం. దాని గురించి నారా లోకేష్ గారు స్పందించకపోగా దీన్ని దారి మళ్లించడానికి 2 రోజుల క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి టబాకోకి సంబంధించిన రైతుల్ని పరామర్శిద్దామని వస్తున్నప్పుడే అప్పుడు 6,000 పోస్టులు తీస్తున్నామని నోటిఫికేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. మరి దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ధర్నా చేస్తారని తెలిసి ఇక 6,000 పోస్టులు మరొక 6,000 పోస్టులు డిఎస్సి పోస్టులు చేస్తున్నాం అనేది బహిర్గతం చేయడం జరిగిందంటే మీ దాంట్లో అవినీతి జరిగిందనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాల్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పడానికి గడిచిన 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల హాజరు సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో ఎంత అంటే
34 లక్షల పై మాటే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో ఎంతుందంటే సుమారు 40 లక్షలు. అంటే 6 లక్షల మంది ఇది రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాల్లో 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి వైద్యులు మానేశారని చెప్పాలి. దానికి పూర్తి వైఫల్యం నారా లోకేష్ గారు అనేది ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా బాధ్యత వస్తూ ఓ పక్కన మెగా డిఎస్సీ పేరుతో, ఓ పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మీరు 3,000 రూపాయలు ఇస్తానన్నారు నిరుద్యోగ వృత్తి కింద. అదే కూడా ఏ మాట నిలబెట్టుకోకుండా ఈ రోజు వరకు విద్యార్థులు మోసం చేసిన సందర్భంగా ఇవన్నీ కూడా బాధ్యత వహిస్తూ తక్షణమే నారా లోకేష్ గారు మీరు పూర్తిగా వైఫల్యం చెందారు అని రాజీనామా చెయ్యండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుచేత అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక నీటికి సంబంధించి ప్రశ్నపత్రం లీక్ అయితేనే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి విద్యార్థులందరూ కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించారు. మరి మీరు ఎందుకు చేయరు? మీరు బాధ్యత వహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు అందరూ కూడా అండగా ఉంటాం. నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన అందరికీ కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మనం చూసుకుంటాం.